హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఈ సూపర్ సండే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది లీగ్ ఫిక్చర్స్ ఇన్ ఐపీఎల్. రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 69 ఈజ్ బిట్వీన్ రాజస్థాన్ అండ్ ముంబై. సెకండ్ మ్యాచ్ నెంబర్ 70 అండ్ ద లాస్ట్ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ కోల్కతా అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న పంజాబ్ కింగ్స్కి 15 పాయింట్స్ వచ్చాయో, ఢిల్లీ క్యాపిటల్స్ క్యాన్ ఫినిష్ విత్ 14 ఓన్లీ. సో ఫోర్త్ ప్లేస్ వాళ్ళకి దక్కే అవకాశం లేదు. కేకేఆర్కి అవకాశం ఉంది. ఎప్పుడంటే రాజస్థాన్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతే కేకేఆర్ ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 15 పాయింట్స్ తెచ్చుకొని బెటర్ నెట్ రన్ రేట్తో, అంటే పంజాబ్ కంటే బెటర్ నెట్ రన్ రేట్ తెచ్చుకుంటే దే కెన్ స్టిల్ క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్. అండ్ రాజస్థాన్కి చాలా సింపుల్. ఈరోజు మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్లో, 3:30 జరగబోయే మ్యాచ్లో వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది అగేన్స్ట్ ముంబై. వాళ్ళకి క్యాలిక్యులేటర్స్తో ఏం పని లేదు. జస్ట్ దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలిస్తే చాలు. ఒక్కరంతా గెలవండి, సూపర్ ఓవర్లో గెలవండి, మ్యాచ్ గెలవండి, 2 పాయింట్స్ మీ ఖాతాలో వేసుకోండి. దట్స్ ఎనఫ్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్. సో పంజాబ్ బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. కెప్టెన్ ఒక సెంచరీ చేసి ముందు నడిపించాడు. కానీ రాజస్థాన్ గెలిస్తే పంజాబ్ ఆశలు గల్లంతైపోతాయి. అలాగే కేకేఆర్కి లాస్ట్ మ్యాచ్ జస్ట్ ఒక ఫార్మాలిటీ అయిపోతుంది. సో రాజస్థాన్ ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ విన్ ద మ్యాచ్ అగేన్స్ట్ ముంబై. నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళ మీద. ముంబై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ సైడ్. బాగా ఆడలేదు ఈ సీజన్లో, చాలా డిసప్పాయింటింగ్. బట్ దే కెన్ ఆల్వేస్ స్పాయిల్ దేర్ పార్టీ. సో అది ఆ ప్రమాదం అయితే ఉంది. బట్ రాజస్థాన్కి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దే ఆర్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ అండ్ జడేజా ఇద్దరు కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్. ఇద్దరికి ఇంజరీస్ ఉన్నాయి. ఇద్దరు కూడా ఇప్పుడు ఈ మ్యాచ్కి ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో సరే రాజస్థాన్కి చాలా ఇంపార్టెంట్. నాకౌట్ మ్యాచ్. వాళ్ళకి గెలిస్తే ముందుకెళ్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. బాగానే ఉంది. అస్సాం వెళ్ళిపోతారు. వాళ్ళకి అస్సాం వెళ్ళిన అలవాటే కదా ఓడిపోతే. బట్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే రౌండ్ నెంబర్ 2 బిట్వీన్ జస్ప్రీత్ బుమ్రా అండ్ వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో బిగినింగ్లోనే గౌహటిలో మ్యాచ్ 2 టీమ్స్ ఆడారు. అప్పుడు రాజస్థాన్ గెలిచింది. అప్పుడు వైభవ్ 5 బాల్స్ ఫేస్ చేశాడు బుమ్రా బౌలింగ్లో. 5 బాల్స్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. అదే ఓవర్లో ఇంకో 6 కూడా కొట్టాడు. సో రౌండ్ 1 ఈ కుర్రాడు గెలిచాడు. యంగ్ సెన్సేషన్ గెలిచాడు అగెన్స్ట్ వరల్డ్ నెంబర్ 1. కానీ ఫాస్ట్ బౌలర్స్ మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకుంటారు. సో వైభవ్ని ఎలా అవుట్ చేయాలి అన్న విషయంలో బుమ్రా ప్లాన్ సిద్ధం చేసుకుని ఉంటాడు. సో అతను చిన్న కుర్రాడికి ఒక సీనియర్ బౌలర్కి మధ్య పోటీ ఏంటంటే ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది. కానీ నా బాల్ 6 కొట్టాడు కదా, 2 6లు కొట్టాడు కదా. సో హిజ్ ఈగో మస్ట్ హ్యావ్ టేకెన్ ఏ సాలిడ్ బీటింగ్. సో చాలా పెద్ద ఈగోకి దెబ్బ తగిలి ఉంటుంది. సో బుమ్రా ఖచ్చితంగా అతనికి అగేన్స్ట్గా విల్ కమ్ అప్ విత్ సంథింగ్ స్పెషల్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ అవుతుంది బ్యాటిల్. ఎందుకంటే వైభవ్ లాస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడాడు. 221 చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. 221 అప్పుడు కూడా అది చాలా కీలకమైన మ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వరుసగా మ్యాచ్లో ఓడిపోయి ఉన్న టీం అది. సో ఆ టైంలో ఆ చేజ్ని అతను మాస్టర్ చేసి తీరు. ఫస్ట్ 10 బాల్స్లో 5 రన్స్ మాత్రమే చేశాడు. ఎంత మెచ్యూర్డ్గా ఆడాడు, అంత యంగ్ బాయ్, 15-year-old బాయ్. ఆ చేజ్ని తన భుజాల మీద వేసుకున్నాడు. ఆ చేజ్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పి టపాడప 38 బాల్స్లో 90 కొట్టేసాడు, వెళ్ళిపోయాడు. సో హీఈస్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. సో చాలామంది ఏంటంటే సరే శ్రేయస్ అయ్యర్ టీం వెళ్ళాలి, వాళ్ళు ఇంతవరకు గెలవలేదని నేను కూడా అనుకున్నాను. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, ఇంతవరకు టైటిల్ గెలవాలి, టీం గెలవాలి అన్నట్టుగా ఉంది. వాళ్ళు చాలా బాగా ఆడారు పీరియడ్లో. సో శ్రేయస్ అయ్యర్ మీద చాలామంది, అతనికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ టీం వెళ్ళాలి, పంజాబ్ వెళ్ళాలి చాలామంది కోరుకుంటున్నారు. బట్ తాజాగా ఏంటంటే ఒక కొత్త బ్యాచ్ తయారైంది, కొత్త ఫ్యాన్ బేస్ తయారైంది వైభవ్ సూర్యవంశీ. సో వైభవ్ సూర్యవంశీ టీం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో వైభవ్ ఆడుతుంటే ఆ మ్యాచ్ చూడాలి. మిగతా ఐపీఎల్ మ్యాచ్లు రెగ్యులర్ బేసిస్లో నాకు తెలిసి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఐపీఎల్ చూస్తారు. బట్ దే డోంట్ వాచ్ ఐపీఎల్ రెగ్యులర్ బేసిస్. బట్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్లు చూస్తున్నారు. బాస్ బేబీ మ్యాచ్లు చూడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటి బ్యాచ్ తయారైంది కాబట్టి చాలామంది రాజస్థాన్ వెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు. సో ఇది కొత్త ఫినామిన్. అంటే రాజస్థాన్ ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. రాజస్థాన్కి అంటే సంజు శాంసన్ వెళ్ళిపోయినా కూడా కొత్త ఫ్యాన్ బేస్ అక్కడ క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ బాయ్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎనీ కేస్ మ్యాచ్
చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ముంబైకి కూడా వాళ్ళకేంటంటే ఓకే, వాళ్ళు ప్రస్తుతం 9th ప్లేస్లో ఉన్నారు. ఎల్ఎస్జీ వాళ్ళ క్యాంపెయిన్ ఫినిష్ చేశారు. వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి. ముంబై కూడా 8 పాయింట్స్ ఉన్నాయి. ముంబై ఈ మ్యాచ్ ఓడిపోయినా 8 పాయింట్స్ ఉంటాయి. ముంబైకి స్లైట్లీ బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. కానీ మ్యాచ్ ఓడిపోతే ఆ నెట్ రన్ రేట్ కిందకి వెళ్ళి వాళ్ళు 10th ప్లేస్కి పడిపోయే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ చాలా వాళ్ళకి ఒక ప్రెస్టీజ్ ఉంది. సో 10th ప్లేస్ ఆ వుడెన్ స్పూన్ అవాయిడ్ చేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తారు. సో ముంబై ఏదో మ్యాచ్ లైట్గా తీసుకుంటుంది, పెద్ద సీరియస్గా ఆడరు. ఇలా చూసే కదా మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మిచెల్ మార్ష్ మంచి ఫామ్లో ఉన్నారు, కానీ ఈ డి నాట్ ప్లే ది లాస్ట్ మ్యాచ్. డి నాట్ బాదర్ టు ప్లే ది లాస్ట్ మ్యాచ్ బికాస్ టీమ్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కూడా ఉంటుందా? ముంబై ఈజీగా తీసుకుంటారంటే ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ముంబైకి ప్రతి విన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీజన్కి ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో కెప్టెన్ ఎవరు ఉండాలి, చాలా చాలా చర్చ జరుగుతూ ఉంది ఆల్రెడీ. సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కాస్త గ్రూవ్లో పడ్డారు, మళ్ళీ గాడిలో పడ్డారు అనిపించుకోవడానికి వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేస్తారు. ఈ మ్యాచ్ కూడా స్పెషల్ ఎందుకంటే నీతా అంబానీ దగ్గరుండి యంగ్ కిడ్స్, అండర్ ప్రివిలేజ్ కిడ్స్ అందరికీ తీసుకొచ్చి మ్యాచ్ చూపిస్తారు. సో ఈ మ్యాచ్లో మీకు చాలామంది పిల్లలు కనిపిస్తారు. సో ఇది ఒక స్పెషల్ మ్యాచ్. వాళ్ళు ఆ స్పెషల్ మ్యాచ్ గెలవాలి అని చెప్పి ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక మ్యాచ్ వాళ్ళు ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కోసం కేటాయిస్తారు. వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఇస్తారు అనుకుంటా బహుశా. సో ఇది ఒక స్పెషల్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ గెలవాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేస్తారు. రాజస్థాన్ గెలవనీలే పోనీలే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళనీలే అని అలాంటిది ఏమి ఉండదు. డెఫినెట్గా ఐపీఎల్లో మీరు ఎన్నో అనుకుంటారు, ఎన్నో ఫిక్సింగ్లు అవుతున్నాయి, అన్నీ ఏం కావు. ఎందుకంటే టీం ఫ్రాంచైజ్ వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఆ వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆ రిటర్న్స్ రావాలంటే, అంటే మనీ రూపంలోనో బ్రాండ్ ఇమేజ్ రూపంలోనో ఆ రిటర్న్స్ రావాలంటే దే టీమ్ షుడ్ పర్ఫామ్. ఆ విషయంలో వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కారు. మీరు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, అండ్ దట్ నెవర్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో మీరు అనుకుంటారు, ఎందుకంటే ఇవన్నీ పెద్ద కార్పొరేట్ జైంట్స్ వీళ్ళు. వాళ్ళు ఏదో చిన్న చిన్న గతంలో జరిగినాయి. ఎవరు చేశారు? ఒక అల్లుడు చేశాడు, ఒకరు ఇంకెవరు కో ఓనర్ ఏదో చేశాడు. అప్పట్లో దేర్ వాజ్ నాట్ మచ్ మనీ ఇన్ దట్. ఐపీఎల్ ఇప్పుడు పెద్ద జైంట్ అయిపోయింది. ఎన్ఎఫ్ఎల్ అమెరికాలో నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాత ఇది అతిపెద్ద స్పోర్టింగ్ లీగ్. సో ఇలాంటి లీగ్లో అలాంటివి జరగవు. ప్లీజ్ డోంట్ థింక్ దోస్ థింగ్స్ అబౌట్ అలాంటివేమి అపనమ్మకాలు పెట్టుకోకండి. సో ఐ థింక్ మ్యాచ్ అయితే చాలా ఇంటెన్స్గా జరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. రాజస్థాన్లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఉంటే బ్రిజేష్ శర్మ ప్లేస్లో తుషార్ దేశపాండే, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తుషార్ దేశపాండే ఇస్ ఫ్రమ్ ముంబై. సో అతనికి వాంకడే పిచ్ బాగా తెలుస్తుంది. సో అతన్ని ఆడించే అవకాశం ఉంది. సో తుషార్ దేశపాండే వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రిజేష్ శర్మ. అలాగే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా జడేజా విల్ కమిట్ టు ద టీమ్, రియాన్ పరాగ్ విల్ కమిట్ టు ద టీమ్. సో వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆ స్లాట్స్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. దర్శన్ షారుఖాన్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. జడేజా బౌలింగ్ చేస్తాడని నమ్మకం లేదు. నిన్న నెట్స్లో చాలాసేపు బ్యాటింగ్ చేశాడంటే, కానీ బౌలింగ్ చాలా తక్కువ చేశాడు. ఇంజరీ ఉంది కాబట్టి బౌలింగ్ చేయకపోవచ్చు. 6th బౌలింగ్ ఆప్షన్ మీకు దర్శన్ షారుఖే ఇస్తాడు. ఈ కెన్ బౌల్ ఈస్ మీడియం పేస్ వెల్ కాబట్టి ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. అతన్ని కంటిన్యూ చేస్తారు హెడ్మైర్ బదులు. మరి లాస్ట్ మ్యాచ్లో సుశాంత్ మిశ్రా మంచి బౌలింగ్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఫ్రమ్ జార్ఖండ్, హ్యాస్ గాట్ గుడ్ పేస్, అగ్రెషన్ కనిపించింది అతనిలో కొన్ని రన్స్ ఇచ్చినప్పుడు కూడా. సో సుశాంత్ మిశ్రాని కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే నాండర్ బార్గన్ తీసుకొస్తారు. నాండర్ బార్గన్ చాలా మ్యాచ్లు ఆడలేదు. సో ముంబైలో ఆ బౌన్స్ ఉంటుంది బికాస్ హెస్ గాట్ ఎక్స్ట్రా పేస్ కాబట్టి బర్గర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ కొన్ని మార్పులు జరుగుతాయి వాళ్ళ టీంలో, రాజస్థాన్ టీంలో. మరి ముంబై టీంలో వాళ్ళు దే మైట్ నాట్ ప్లే రఘు శర్మ, ఎందుకంటే అలా గజన్ఫార్ ఉంటాడు. అలాగూ రఘు శర్మని ఆడించకపోవచ్చు. ఇద్దరు స్పిన్నర్స్ ముంబై పిచ్ మీద అంత అవసరం ఉండకపోవచ్చు. సో దే మైట్ ప్లే అన్ ఎక్స్ట్రా సీమర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రఘు శర్మ. మిగతా టీంలో పెద్ద మార్పు ఉండే అవకాశం లేదు, ఏమాత్రం మార్పు ఉండే అవకాశం లేదు. ఇది పిచ్ నెంబర్ 2 ఏదో. ఈ పిచ్ మీద వరల్డ్ కప్ మ్యాచెస్ కూడా జరిగాయి. ఇప్పటికే ఈ సీజన్లో 4-5 మ్యాచ్లు జరిగాయి. డే మ్యాచ్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ టాస్ గెలిచినా ఓడినా, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు ఎందుకంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ ఎండకి పిచ్ కనుక బ్రేక్ అయ్యి సెకండ్ హాఫ్లో కాస్త గ్రిప్ అయ్యి స్పిన్నర్స్కి హెల్ప్ ఉండి కట్టర్స్ వేసే వాళ్ళకి హెల్ప్ ఉంటే చెప్పలేం, గ్రిప్ అవ్వచ్చు పిచ్. అందుకని టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం. నైట్ మ్యాచ్ అయితే ముంబైలో ఎప్పుడు కూడా నైట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ బాల్ విల్ సీమ్ అరౌండ్
ఇనీషియల్లీ. కానీ డే మ్యాచ్లో అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా నష్టం లేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా అవకాశం. ఇక మ్యాచ్అప్స్ విషయానికి వస్తే సందీప్ శర్మ విల్ ప్లే. ఎందుకంటే హెస్ గాట్ ఎ టెరిఫిక్ రికార్డ్ అగేన్స్ట్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీకి అగేన్స్ట్ కూడా మంచి రికార్డు ఉంది అతనికి. రోహిత్ శర్మని 13 ఐపీఎల్ ఇన్నింగ్స్లో 6 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా రోహిత్ శర్మకి సందీప్ శర్మకి అగేన్స్ట్గా నాట్ ఈవెన్ 100. సో సందీప్ శర్మకి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతాడు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ 3 సార్లు రోహిత్ని అవుట్ చేసిన రికార్డు ఉంది జోఫ్రా ఆర్చర్ కూడా. అండ్ సూర్యకుమార్కి అగేన్స్ట్గా కూడా సందీప్ శర్మ అతను 3-4 సార్లు అవుట్ చేశాడు. మంచి రికార్డు ఉంది. తిలక్ వర్మ ఆఫ్ లేట్ హీఈస్ ప్లేయింగ్ వెల్. స్పేస్ బాగా ఆడుతున్నాడు. కానీ ఈ సీజన్లో 5-6 సార్లు స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు. స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అతని స్ట్రైక్ రేట్ కూడా 115 మాత్రమే ఉంది. సో స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ వస్తారు అతను రాగానే, బ్యాటింగ్ రాగానే అని చెప్పి కూడా మనకి తిలక్ వర్మ ఇస్ డేంజర్ ప్లేయర్ నాకు తెలుసు కదా. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతారు, ముంబై చాలా 3-4 వికెట్లు పోయినాయి అయినా కూడా తిలక్ వర్మ ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించగలడు. ఈజ్ ఎ క్రైసిస్ మ్యాన్. క్రైసిస్లో ఆడగలడు. సో వాళ్ళకి ఆ యశ్రాజ్ పుంజా ఇస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అతను తర్వాత జడేజా వీళ్ళిద్దరూ తిలక్ వర్మకి అగేన్స్ట్గా బౌలింగ్ చేసే అవకాశం. యశ్రాజ్ పుంజా హెస్ డన్ వెల్, రియల్లీ వెల్. టాల్ లెగ్ స్పిన్నర్ ఫ్రమ్ కర్ణాటక. చాలామంది అనిల్ కుంబ్లేతో పోలుస్తున్నారు. చాలా ఇంప్రెస్ చేశాడు. ఈ సీజన్లో స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేసిన తక్కువ. స్పిన్నర్స్ గురించి మనం మాట్లాడే అవకాశం రావట్లేదు. యశ్రాజ్ పుంజా ఈజ్ గాట్ గుడ్ యాటిట్యూడ్. అతను కొన్ని రన్స్ పోయినా సరే అప్పటికీ కూడా అతను మంచి బౌలింగ్ వేస్తున్నాడు. తన హైట్ని యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ హీఈస్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. సో యశ్రాజ్ పుంజా వర్సెస్ తిలక్ వర్మ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే జోఫ్రా ఆర్చర్ కూడా అంత మొదట్లో ఉన్నంత ఫామ్లో అంటే అలసిపోతారు కదా, బట్ లాంగ్ టోర్నమెంట్ ఆడుతుంటే అలసిపోతారు. జోఫ్రా ఇక్కడ ఒక మంచి పర్ఫార్మెన్స్, లాస్ట్ మ్యాచ్లో కూడా బాగానే వేసాడు అతను బౌలింగ్. సో జోఫ్రా కూడా చాలా కీ రోల్ ప్లే. ఎందుకంటే ఆ రాజస్థాన్ బౌలింగ్ కాస్త వీక్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో స్ట్రెంత్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కూడా మంచి రన్స్ చేశాడు. ధ్రువజర్లో 50 చేశాడు లాస్ట్ మ్యాచ్లో. సో వాళ్ళు టాప్ 3 మంచి ఫామ్లోకి వచ్చారు కాబట్టి రాజస్థాన్ ఐ థింక్ హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ దిస్ మ్యాచ్. రాజస్థాన్ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గెలిస్తే పంజాబ్ వెళ్ళిపోతుంది, కేకేఆర్ మ్యాచ్ 0 అయిపోతుంది. ఓకే, స్టిల్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ని ముంబై ఓడించే అవకాశాలు నాకు ఎక్కువ కనిపించట్లేదు. ఐ థింక్ రాజస్థాన్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్.